హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య రాజశేఖర్. చూస్తున్నారు కదా, ఎమ్మి ఎమ్మి టేస్టీ కేక్ అండి. చాలా బాగుంది, బేకరీ స్టైల్లోనే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే చాలా బాగుంది. పైనంతా క్రంచీగా బిస్కెట్లా ఉంది, లోపల కేక్. ఫస్ట్గా మిక్సీ జార్లోకి నేను మెజర్మెంట్స్ చూపెట్టానండి, కానీ మెజర్మెంట్స్ కొంచెం క్లిప్ అవుట్ అయింది. సో అందుకే నార్మల్గా చెప్పేశాను. ఒక గ్లాస్తో ఆయిల్, 2 ఎగ్స్, ఒక గ్లాస్ షుగర్ వేసుకున్నానండి. ఆ గ్లాస్ కొలతతో వేసుకున్నాను. అదే గ్లాస్ మెజర్మెంట్స్ పెట్టుకున్నాను నేను. అవి ఫ్లైండ్గా బాగా క్రీమీ స్ట్రక్చర్లోకి వచ్చినంత వరకు బాగా మిక్స్ చేయాలి. నేను హౌస్ చేంజ్ అయ్యానండి, సో అక్కడ నాకు అంతగా ఫెసిలిటీస్ లేవు. సో అందుకే నేను కింద పెట్టుకోవాల్సి వచ్చింది. చూస్తున్నారు కదా, ఈ క్రీమీ స్ట్రక్చర్లోకి వచ్చినంత వరకు ఒక 2 మినిట్స్ మిక్సీ చేస్తే అయిపోతుందండి. అలా మిక్సీ చేసుకొని కుక్కర్ ఫ్రీ హీట్ చేసుకోవాలి. కుక్కర్ స్టాండ్ పెట్టుకొని హైలో పెట్టుకొని ఫ్రీ హీట్ చేసుకోవాలండి. ఇందాకలా గ్లాస్ కాకుండా ఇప్పుడు ఈ కప్తో నేను మైదా తీసుకుంటున్నాను. ఒక 1.5 కప్పు మైదా ఉంటుంది. అది చూస్తున్నారు కదా, ఎక్కువ ఆనించకూడదు, ఇంకా ఎక్కువ క్వాంటిటీ అయిపోతుంది. సో అలా లూజ్గా మనకి నచ్చినంత ఈ క్వాంటిటీ సరిపోతుంది అని ఫిక్స్ చేసుకొని మనం పిండి అది తీసుకోవాలండి. లేదు 2 ఎగ్స్ కాదు, ఇంకా ఎక్కువ చేసుకోవాలి అనుకుంటున్నానంటే 3-4 ఎగ్స్ కూడా వేసుకోవచ్చు, అది ఆప్షనల్. అండ్ మళ్ళీ మనం వితౌట్ ఎగ్లెస్ కావాలి అనుకుంటే బటర్ వేసుకోవచ్చు, బటర్ లేదనుకుంటే నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి కూడా లేదు అనుకుంటే మనం కర్డ్తో ట్రై చేయొచ్చండి. చూస్తున్నారు కదా, ఈ రకంగా ఆ మిక్సీ చేసుకున్న దాన్ని ఈ పిండిలోకి వేసేసుకొని ఒక ఈనో ప్యాకెట్ వేసుకోవాలండి. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఇవేమీ అవసరం లేదు. ఒక ఈనో ప్యాకెట్ ఒకటి ఫుల్గా వేసేసి వెనీలా పైనాపిల్ ఎసెన్స్ మాత్రమే తీసుకోండి. పైనాపిల్ ఎసెన్స్ తీసుకుంటేనే కేక్ మంచి స్మెల్ వస్తుంది, బేకరీ స్టైల్లోనే ఉంటుంది. వెనీలా ఎసెన్స్ అండి చాలా వేస్ట్, వెనీలా టేస్ట్ ఉండదు, ఏమీ ఉండదు. ఇది మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. వెనీలా ఎసెన్స్ వేసుకుంటే అండి వెనీలా టేస్ట్ అనేది అంతగా రాదు. కేక్లో పైనాపిల్ ఎసెన్స్ మాత్రం వేసుకుంటే చాలా బాగా 2 డ్రాప్స్ వేసుకుంటేనే చాలు, కేక్ మంచి స్మెల్ వస్తుంది. అండ్ ఫ్రిడ్జ్లో చూడండి, మనం నెయ్యి తీసుకోవడానికి మీగడ కోసం ఫ్రిడ్జ్లో పాలు పెట్టేస్తాం కదండి, ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసిన పాలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎందుకంటే ఆ మీగడ కూడా వేసుకోవాలి. లేదు అలా ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు లేవు అనుకుంటే మనం కాచి చల్లార్చిన పాలు కూడా వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ప్లమ్స్ అవి ఫామ్ అవ్వకుండాను అవన్నీ పోయేలాగా మనం బాగా మిక్స్ చేసుకొని ఈ స్ట్రక్చర్లోకి వస్తే సరిపోతుందండి. చూస్తున్నారు కదా, ఈ స్ట్రక్చర్లోకి రావాలి. ఇలా వస్తే కేక్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. ఇలా కలిపేయకూడదు, కట్ అండ్ ఫోల్డ్ లాగే చెయ్యాలి అనేది అది లేదండి, అలా చేయనవసరం లేదు. మనకి ఇష్టం ఎలాగైనా కలుపుకోవచ్చు. నేను డస్టింగ్ చేసుకున్న బౌల్లోకి పిండి వేసేసుకున్నానండి. ఈ బాక్స్ అనేది నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. కేక్ మౌల్స్ ఉండేవండి, నేను చెప్పాను కదండి, హౌస్ చేంజ్ అవడం వల్ల నేను అక్కడ మా ఇంటి దగ్గర వదిలేవాల్సి వచ్చింది. అది టెస్టింగ్ చేసుకొని అందులో పిండి తీసేసుకొని దాని మీద కార్న్ఫ్లెక్స్ వేసేసుకొని కేక్ కుక్ చేసుకున్నాను. కేక్ కుకింగ్ వీడియో కూడా మధ్యలో తీసి చూపెట్టిన వీడియో కూడా మిస్ అయిందండి. మళ్ళీ మీకు కావాలంటే నేను మళ్ళీ వీడియో రీపోస్ట్ చేస్తాను, బాగా కేక్ చేసి. చూస్తున్నారు కదా, చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది, బేకరీ స్టైల్లోనే, బేకరీ టేస్ట్లోనే ఉంది. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి.